మీ ఇన్‌స్టాగ్రామ్ గాని, మీ ఈమెయిల్ ఐడీ గాని నెక్స్ట్ ఇయర్ నుంచి గవర్నమెంట్ కూడా యాక్సెస్ చేసే అవకాశాలున్నాయి. సో, మనం సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో గాని, మనం ఎక్కడికైనా బయటికెళ్ళినా గాని, ఈవెన్ మనం ఎక్కడైనా లగ్జరీ వాచెస్ కానీ, క్లోత్స్ కానీ, ఇంకోటేంటంటే లగ్జరీ సూపర్ బైక్స్ కానీ, ఇలాంటివి కొంటే మన సోషల్ మీడియాలో మనందరం పోస్ట్ చేసుకుంటాం. సో, అలా అన్నీ మనం పోస్ట్ చేసుకున్నప్పటికీ మన ఇన్‌కమ్ టాక్స్ అనేది సరిగ్గా మనం లో ఇన్‌కమ్ అనేది అక్కడ చూపించిన పరిస్థితి. ఈవెన్ అంత లగ్జరీ లైఫ్ మనం విన్ అయినా గాని, అక్కడ ఇన్‌కమ్ టాక్స్ అనేది చాలా తక్కువ కడతాం. అక్కడ మనకి ఎలాంటి ఇన్‌కమ్ లేదనే మనం చూపిస్తున్నాం. సో, అందుకనే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, మన ఈమెయిల్ ఐడీ గాని, మన ఇన్‌స్టాగ్రామ్ గాని, ఈ మొత్తం తనకి యాక్సెస్ వచ్చేటట్టు ప్లాన్ చేస్తుంది. ఈవెన్ మన బ్యాంక్ అకౌంట్స్ కూడా ఇంకా బాగా యాక్సెస్ ఉంది. సో, గతంలో ఏమవుతుంది, నార్మల్ ఒక బ్యాంక్ అకౌంట్ గాని, ఈవెన్ ప్రాపర్టీ టాక్సెస్ మీద అలా మనం టాక్స్ అనేది మనం ఫైల్ చేసేటోళ్ళం. కానీ ఇప్పటి నుంచి అలా కాదు. ఈవెన్ నెక్స్ట్ ఇయర్ 2026 ఫస్ట్ నుంచే గాని, లేకపోతే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్‌లో నుంచే గాని, మన ఇన్‌స్టాగ్రామ్ గాని, మన ఈమెయిల్ ఐడీ గాని గవర్నమెంట్‌కి యాక్సెస్ 100% ఉంటుంది. సో, ఎవరైనా టాక్సెస్ సరిగ్గా పే చేయనప్పటికీ వాళ్ళ మీద ఏమైనా రైట్స్ అయ్యే అవకాశాలున్నాయి. సో, ఈ రూల్ మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.